నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సో ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ళనాటి శని తాలూకు ఇంపాక్ట్ ఈ నెల ఎంతవరకు ఉంటుందంటారు? వీళ్ళ మీద ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? తప్పకుండా మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి ఉపశమనం. ఫస్ట్ ఉపశమనం ఎందుకంటే శని భగవాన్ వక్రించి ఉండగా ఏ ఫలితాలని నోటెడ్ అవ్వవు. ఇది శాస్త్రంలో రాసింది. శని భగవాన్ వక్రించి ఉంటే, శని భగవాన్ ఎప్పుడైనా వక్రిస్తే ఆ టైంలో పుట్టినప్పుడు కూడా శనేశ్వరుడు ఒక యోగంగా ఉండదని చెప్తారు. అందుకని జనరల్గా మేషరాశి వాళ్ళకి ఉపశమనమే అనుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వాళ్ళు శని భగవాన్ అనేది కొంత టార్చర్ పెట్టే తత్వమే. ఎంత టార్చర్ పెడతారంటే ఇప్పుడు దాకా వాళ్ళందరూ అనుభవించే ఉంటారు ఆ టార్చర్ ఎలాంటిది ఉంటుందో. ఎంత కష్టపడినా ఫలితం ఇవ్వకుండా, ఎంత బాగా కష్టపడితే సూపర్ వెరీ గుడ్ అని చెప్పాలి ఎవరైనా ఒక పదం, ఆ పదాలు వాడరు. శని భగవాన్ ఎలాంటి శని ప్రభావం ఉంటే ఎలా ఉంటుందంటే, మనం ఎంత కష్టపడినా ఎదుటి వాళ్ళు అబ్బా మీరు చాలా బాగా చెప్పారండి అని ఒక మాట రాదు వాళ్ళ దగ్గర నుంచి. మీరు అది చెప్పుంటే బాగుండేది, ఇది చెప్పుంటే బాగుండేది, ఇలా చెప్పుంటే బాగుండేది, ఇదే పాయింట్లు వస్తుంటాయి. అది ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా. సో వ్యాపారం చేసేవాళ్ళు ఇన్ని మెలకువలతో ఇంత ప్లానింగ్ చేసి ఇస్తే, ఈ ప్లానింగ్ ఇలా కాదు ఇలా చేస్తుంది కదా అని చెప్పి ఇలా వంకలు పెట్టే వాళ్ళు ఉంటారు. ఇది ఏలాంటి శని ప్రభావం మేషరాశి వాళ్ళకి మొన్నటి దాకా ఆల్రెడీ అనుభవించి ఉంటారు, వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎప్పుడైతే ఏలాంటి శని ప్రభావం తగ్గిందో, ఉపశమనం అన్నామో, వీళ్ళ ఆలోచన విధానం ముందుకు వెళుతుంది. ఏదైతే వీళ్ళకి ఆలోచన విధానం, దూకుడు స్వభావం ఎక్కువగా మేషరాశి వాళ్ళకి ఏంటంటే, జనరల్గా వాళ్ళ లక్షణం ఏంటి, ఏ పనైనా అయిపోవాలి. ఎలా అయిపోవాలంటే అప్పటికప్పుడు అయిపోవాలి ఆ పని, అంతే. అది రేపు ఎల్లుండి వాయిదా ఉండదు. ఎల్లుండి చేయాల్సిన పని రేపు చేసేయాలంటారు, రేపు చేయాల్సిన పని ఇవాళ చేసేయాలంటారు, ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చేయాలనుకుంటారు. ఇది తత్వం వీళ్ళది. ఈ తత్వానికి తగ్గట్టుగా ఇప్పుడు దాకా అన్నీ అడ్లు పడ్డాయి. అక్కడి నుంచి కొంచెం బయటపడి మళ్ళీ వీళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చి హ్యాపీగా వీళ్ళు చేసుకుంటారు. సో మేషరాశి వాళ్ళకి ఈ మాసం నుంచి ఏలాంటి శని ప్రభావం తగ్గింది. ఓకే, తర్వాత తృతీయ స్థానంలో వీళ్ళకి గురువు, శుక్రుడు, శుభగ్రహాలు రెండు తృతీయ స్థానంలో పడడం వల్ల కాస్త సుఖం తక్కువగా ఉంటుంది, పని ఎక్కువగా ఉంటుంది. సమయానికి ఆహారం ఉండదు, సమయానికి గుర్తింపు ఉండదు, రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే రాశాధిపతి వెళ్ళి 6వ స్థానంలో కుజుడు కన్యా రాశిలో ఉన్నారు కదా, ఖచ్చితంగా రాశాధిపతి ఎప్పుడైతే కుజుడు 6వ స్థానంలో ఉన్నాడో శత్రువుల్ని జయించే తత్వము, యుద్ధ వీరుడు. అంటే ఆ యుద్ధానికి వెళ్తే వీళ్ళదే అంతిమ విజయం వీళ్ళకి వరిస్తుంది. కాకపోతే కాస్త కష్టపడాలి, టైంకి ఏవి దొరకవు, కొంచెం కష్టపడి దొరుకుతాయి. ఇది మేషరాశి వాళ్ళకి. అన్నిటికంటే ఏంటంటే వీళ్ళకి కర్కాటక రాశి చతుర్థ స్థానంలో రవిబుధులు. ఈ రవిబుధులు కొంచెం చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మాట పరుషంగా రావచ్చు, అహంకారంగా రావచ్చు, లేకపోతే ఆలోచన విధానం ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే ఎలా అంటే, నేను చేయగలను అనే దానికంటే నేనే చేయగలను, నేను తప్ప ఎవరు చేయలేరు అనే తత్వాన్ని తీసుకురావచ్చు. ఎందుకంటే రవిబుధులు ఇద్దరు కూడా బుద్ధికారకుడు. తర్వాత తను ఏ పని చేయాలన్నా ఒక వీరుడిగా కావాలంటే రవి యొక్క అనుగ్రహం ఉండాలి. సో వీరుడుగా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి అంటే రవి అనుగ్రహం ఉండాలి. ఈ రెండింటికి కారకత్వాలన్న 2 గ్రహాలు కర్కాటకంలో పడ్డాయి. దానివల్ల ఏంటంటే ఆ ఆలోచన విధానం అనే ధోరణి అనేది కాస్త అహంకారంగా మారుతుంది. అది వీళ్ళు చేసుకోకుండా జాగ్రత్త పడితే అన్నిట్లో విజయం వెళ్ళదు. దాంట్లో మాయలో పడ్డారా ఇంకంతే. సో ఏమిటో వీళ్ళు పెద్ద బిల్డప్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళు పక్కన పెట్టేస్తారు. నిజంగా వాళ్ళ దగ్గర గుర్తింపు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడే మాటల విధానం ఎదుటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంటే, అది బిల్డప్ మాటలలాగా ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు, డప్పాలు కొట్టుకుంటున్నారు వీళ్ళతో మనం ఆడకూడదు అని చెప్పి అనుకుంటారు. అలా కాకుండా సాఫీగా, సానుకూలంగా, నిదానంగా మాట్లాడితే కనుక ఖచ్చితంగా పని అయిపోతుంది. అది ఇక్కడ వీళ్ళు వాడవలసిన పదాలు ఏంటంటే, నేనే చేస్తాం కాదు, మేము చేయగలం, మీకు కావాల్సిన విధంగా చేయగలం అని మాట్లాడాలి. నేను తప్ప ఎవరు చేయలేరు, నాతో తప్ప మీరు ఎవరితో చేయించుకోలేరు, నేను తప్ప మీకు ఎవరు లేరు ప్రపంచంలో అని మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? మామూలుగా మాట్లాడే తత్వమే. మాట్లాడినప్పటికీ అప్పుడు అందరూ ఒప్పుకుంటారు, కానీ ఈ మాసంలో మాట్లాడితే అది నొచ్చుకుంటారు. సో పరుష వాక్యాలు చేయడం వల్ల చాలా విషయాలు కోల్పోతారు వీళ్ళు. పెద్ద వాళ్ళని, వీళ్ళకన్నా అనుభవం ఉన్న వాళ్ళని, పెద్దవాళ్ళని పొరపాటున ఒక మాట అంటే వాళ్ళ బాధ, వాళ్ళ కర్స్ వీళ్ళు తగులుతుంది. లేదా వ్యాపారంలో నాకు గొప్ప వాళ్ళంటే మిగతా వాళ్ళు తక్కువ అంచనా వేసి వీళ్ళతో దూరంగా ఉండము. ఇవి రిలేషన్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక జాగ్రత్తగా ముందుకు వెళ్తే అన్నింటిలో విజయం వెళ్ళదు. వైవాహిక జీవితం ఎలా ఉంటుందండి? ఏదైనా థర్డ్ పర్సన్ ఇంటర్ఫియర్ అవడం వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అలాగేం లేదు, ప్రశాంతంగానే జీవితం ఉంటుంది. దాంట్లో పెద్ద విషయం భయపడట్లేదు మనం. ఎందుకంటే వీళ్ళకి సప్తమాధిపతి ఏదైతే శుక్రుడు ఉన్నాడో వాళ్ళు వెళ్ళి తృతీయ స్థానం ఉన్నారు. తృతీయ స్థానంలో గురువు, శుక్రుడు కలిసి ఉన్నారు, శుభగ్రహాలు. అందువల్ల ఏంటంటే
కుటుంబ పరంగా కానీ, అన్నదమ్ముల పరంగా కానీ, అక్కచెల్లెల పరంగా కానీ సపోర్టింగ్గా కనిపిస్తుంది. సపోర్ట్ మంచి సపోర్ట్, అది చెడు సపోర్ట్ కాదు. వీళ్ళు చెడు పని చేసినా సరే వాళ్ళు సమర్థించుకొని వస్తారు, అంత సపోర్ట్ దొరుకుతుంది. అందువల్ల అటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, లాభస్థానంలో రాహు ఉండడం వల్ల శని రాహువులు ఫలితం ఒకటే వస్తుంది. అది ఏంటి అంటే, టెండర్లు వేసేవాళ్ళు, వ్యాపారంలో కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళ జాతకాల్లో యోగాలు ఉన్నాయి లేవు చూసుకొని వెళ్ళాలి. లేకపోతే ఒక సెట్ ఆఫ్ అమౌంట్ పోవడమో, తస్కరించడం అంటే దొంగతనం జరగడమో, మోసపోవడమో జరుగుతుంది. అది చాలా పెద్ద అమౌంట్, భారీ అమౌంట్. అది ఈ మాసం, వచ్చే మాసం కానీ జరిగే అవకాశం ఉంది. వస్తువులు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. డబ్బే పోతుంది. అంటే డబ్బు పరంగా అంటే బంగారం తీసుకోవచ్చు. ఇంకా మిగతా విషయం, విలువైన వస్తువు అంటే వీళ్ళు వ్యక్తిత్వం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు చేసే చెత్త పనులకి వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే అని చెప్పి వీళ్ళ వ్యక్తిత్వం మీద కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇది జరిగే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలో కొంచెం ఆలోచించి నిదానంగా అడుగు వేస్తే పని అవుతుంది. అగ్రెసివ్గా మాత్రం వెళితే, దూకుడు స్వభావంతో వెళితే మాత్రం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇంకా అన్ని విధాలా మేషరాశి వాళ్ళకి శని భగవానుడు వక్రించడం కనుక లాభంలో ఉంది అంటే మిగతా గ్రహాలు అనుకూలం ఉంచాలి కదా. ఎందుకంటే మాసాధిపతులు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండాలి. సో శనేశ్వరుడు, రాహువు, కేతువు, గురువు వీళ్ళందరూ సంవత్సర ఫలితాలు అంటే వర్ష ఫలితాలు. వీళ్ళు సంవత్సరానికి 2 సంవత్సరాలకి మార్పులు వస్తాయి. కానీ మాసాధిపతులు అంటే శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు వీళ్ళు మాసాధిపతులు. మాసాధిపతులు అనుకూలంగా లేకపోతే కష్టాలు ఎక్కువ తెచ్చుకుంటాం. ఎందుకంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదని అంటారు చూడు, అలా అనమాట. సో మాసాధిపతులు అనుకూలంగా ఉండాలి ఎప్పుడు కూడా. మనకి ఎప్పుడైనా మాసంలో అనుకూలంగా ఉంటే 4 వారాలు బాగుంటాయి. మాసాధిపతులు ఇద్దరు అనుకూలంగా ఉంటే 2 వారాలు బాగుంటాయి. అది వాళ్ళ పర్సనల్ చార్ట్ లో తెలుస్తుంది. కాదు గోచారీత్యా చెప్తున్నా. సో ఒక గ్రహం అనుకూలంగా ఉంటే 1 వారమే బాగుంటుంది వీళ్ళకి. సో పర్సనల్ జాతకం ఎప్పుడు తీసుకుంటామంటే, ఈ గోచారీత్యా అసలు బాగాలేదు, పర్సనల్ జాతకంలో ఏ యోగం ఉంది. పర్సనల్ చార్ట్లో మనకి వాళ్ళ దశ అంతర్దశలు వాళ్ళ లగ్నం బట్టే వస్తుంది జీవితం. సో దాంట్లో ఈ 18 నెలలు బాగుంటుందంటే బ్రహ్మాండంగా బాగుంటుంది, దాంట్లో డౌటే లేదు. వాళ్ళు ఏ పని చేసినా అది బంగారమే. అక్కడ ప్రెడిక్షన్ ఏం లేదు, పర్ఫెక్షన్ వస్తుంది కరెక్ట్గా. సో అక్కడ కానీ దశలు బాగాలేకపోతే ఇప్పుడు గోచారీత్యా చూసుకోవాలి. అది గోచారీత్యా మాత్రం ఈ మాసాధిపతులు 4 గ్రహాలు ఎప్పుడు కొన్నా ఎవరికి అనుకూలంగా ఉంటుందో అన్ని వారాలు అన్ని రోజులు బాగుంటాయి, ఎవరికి ప్రతికూలంగా ఉంటాయో అన్ని ఇబ్బందులు పడాల్సిందే. ఇది మాట. ప్రస్తుతానికైతే ఏళ్ళనాడు శని ఉందని అంతగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఈ మాసం లేదు. చక్కగా అన్నిటికంటే ముందు ఏంటంటే శత్రువులు జయించే అవకాశం ఉంది వీళ్ళకి. అంటే వీళ్ళ ఇంట్లో కానీ బయట కానీ వీళ్ళు స్నేహితులు కానీ ఎవరైనా శత్రువులుగా ఉన్నారు, అంటే వెన్నుపోటు పరుస్తున్నారు వెనక నుంచి అనేవాళ్ళు గుర్తింపబడతారు. అంటే వీళ్ళు చేస్తున్నారని తెలుస్తుంది అనమాట. అది వీళ్ళకి అది ఒక రకమైన వరం అనమాట ఈ మాసంలో. అంటే గోచార పరంగా ఇప్పుడు ఫలితాలు ఏమన్నా బాగుందంటే బాగుందని చెప్తారు, కానీ కామెంట్స్లో కొంతమంది మేడం మీరు బాగుంది అంటున్నారు, మా జీవితం ఎలాగే ఉంది మేడం, ఎక్కడ తీసింది అక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? ఇది జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించగలమా. ఎందుకంటే మన జాతకం అనేది పురుషార్థాలు అంటాం. అంటే ధర్మార్థ కామ మోక్షములు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ ధర్మార్థ కామ మోక్ష స్థానాల్లో ఏది పడిందో, ఒకవేళ రాశి పడినా ధర్మంలో పడితే వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది, అది కామంలో పడితే అది ఒక రకంగా ఉంటుంది, అర్థంలో పడితే ఒక రకంగా ఉంటుంది, మోక్షంలో పడితే ఒక రకంగా ఉంటుంది. సో వీళ్ళు రాశి ఎక్కడ పడింది, తర్వాత రాశి అంటే చంద్రుడు ఉన్న రాశి, అంటే వీళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి కింద లెక్కేస్తాం. వీళ్ళు పుట్టిన టైం ఉంటుంది, ఆ టైంని లగ్నం కింద లెక్కేస్తాం. సో లగ్నం ఏమైంది, ఈ లగ్నం ఎక్కడ పడింది, ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో పడిందా చూసుకోవాలి. అలాగే కారకత్వాలు చూసుకోవాలి, దశ అంతర్దశలు చూసుకోవాలి. పుట్టినప్పుడు నక్షత్రం వంశోదయ దశ అని ఉంటుంది. పుట్టగానే తల్లిదండ్రులకు బాగా యోగం ఉంటుంది. కొంతమంది పిల్లలకి వాళ్ళ యోగం అనుభవించాల్సింది తల్లిదండ్రులకు వస్తుంది. ఎందుకంటే మరి వాళ్ళు అనుభవించారు కదా, వాళ్ళు కార్లు తిరగాలి, తల్లిదండ్రులకి కారు లేదు, వాడు పుట్టగానే కారు కొనిస్తారు. ఎందుకంటే వాడు కార్లు తిరగాలి యోగం ఉంది అబ్బాయికి, అందుకే కారు కొంటారు. అదే అబ్బాయి మంచి కంఫర్ట్గా ఇంట్లో ఉండాలనుకున్నాడు, అలాగే సొంత ఇల్లు ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా పర్సనల్ జాతకంలోనే వస్తాయి. మా జీవితం ఇలాగే ఎందుకుంది అంటే మీరు పర్సనల్గా జాతకం చూపించుకోవాల్సిందే. చూపిస్తేనే మీరు పూర్వజన్మ ఏం చేశారు, అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు, ఈ జన్మలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అది భగవంతుడు నిర్ణయించి వస్తారు. ప్రతి ఒక్క మనిషి భూమి మీద రావడంతో ఒక ఆశయంతో వస్తారు. ఆ ఆశయం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మన జాతకం చూసుకోవాల్సింది. అంతేగాని మన గోచార ఫలితాలు మన పర్సనల్ జాతకానికి ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయని కాదు. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది. గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉంటే మన జాతకంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఇప్పుడు నాకు తినే యోగం లేదనుకోండి, సరే పక్క వాళ్ళు తినే యోగం పెట్టే నేను అవకాశం ఉంటుందా, నేను అన్నం పెట్టగలుగుతాను,
చాలామంది డైటింగ్ అని చెప్పి తినడం మానేస్తున్నారు పాపం. ఓన్లీ మన జ్యూసులు ఫ్రూట్స్ తాగుతున్నారు. వాళ్ళు తినే యోగం ఉంది కదా వాళ్ళకి, శుభ్రంగా తెలుసుకునే వాళ్ళు ఆయన ఎందుకు డైటింగ్ చేస్తారు? అది వాళ్ళ జాతకంలో ఉండే అర్థం అనమాట. అంటే వాళ్ళ జాతకంలో కర్మ అనుభవించాలి. ఇన్ని రోజులే బియ్యం గింజలు తినాలని రాసింది, అన్ని రోజులు బియ్యం తినేస్తే ఆపేస్తారు, మిగతా ఆహారాలు తింటుంటారు. ఇలా ప్రతిదీ కూడా మన జీవితాన్ని జాతకాన్ని ముడివేసుకుని చూసుకుంటూ ఉంటే రైట్ అండ్ రాంగ్ తెలుస్తుంటుంది ఎప్పుడు కూడా. ఇక శని భగవానుడికి సంబంధించి ఈ తీవ్రత ఇంకాస్త తగ్గటానికి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటారు మేషరాశి వాళ్ళకి? అన్నిటికంటే మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన ఈ మాసం ఏంటంటే ఎక్కువ అమ్మవారిని పూజించుకోవడం. శ్రావణ మాసం కదా, ఎక్కువ అమ్మవారిని ఎక్కువగా పూజించుకోవడం. అమ్మవారిని పూజించడం వల్ల శుభగ్రహాలు ఉండు తృతీయ స్థానంలో పడ్డాయి. దానివల్ల ఏంటంటే మంచి ఫలితాలు ఉండవు, సుఖం తక్కువ ఉంటుంది. సో సుఖం కోసం అమ్మవారిని ఎప్పుడు పూజించాలంటే ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ అర్చన, లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టోత్తరం ఈ శ్రావణ మాసం అంతా పూజ చేసుకుని వీళ్ళు బయటికి వెళ్తే అన్ని పనులు విజయం వరిస్తుంది. లేకపోతే కష్టపడాలి. లేదు మాకు అన్ని వారాలు కుదరవు, మంగళవారాలు గౌరీ అమ్మవారికి పూజించండి. లేదు సో మంగళవారం పూట అమ్మవారి గుడికి వెళ్ళండి, రాహుకాలం టైంలో దీపారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇది కుదరట్లేదు, మంగళవారం దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి పొద్దున్న 21 ప్రదక్షిణాలు చేయండి. మంగళవారం 21 ప్రదక్షిణాలు దుర్గా అమ్మవారి గుడిలో చేసిరండి. అన్ని పనులు విజయం వరిస్తుంది అనమాట. ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.